శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొంతమంది తమ ఇంద్రియాలను చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ అనే వాటిని నియంత్రణ చేస్తారు. వీరు వినికిడి శక్తి ఉన్న చెడు మాటలు వినరు, చూపు ఉన్న చెడు విషయాలు చూడరు. మరికొందరు శబ్దం, రూపం, రుచి, వాసన, స్పర్శ అనే ఇంద్రియాలను ఆకర్షణల నుండి నియంత్రణ చేస్తారు. వీరు ఇంద్రియాలు ఆకర్షించే విషయాలను త్యజిస్తారు. శబ్దానికి ఆకర్షితం కాకపోవడం, రుచికరమైన వంటకాలకు లోబడకుండా ఉండడం, భోగ వస్తువులపై ఆశపడకపోవడం అంటే కొందరు ఇంద్రియాలను నియంత్రిస్తారు, మరికొందరు ఇంద్రియాలను బాహ్య విషయాలకు ఆకర్షితం కాకుండా కాపాడుకుంటారు. ఒక విద్యార్థి చదువుతున్నప్పుడు బయట కొంతమంది ఆడుకుంటూ ఉంటే దానికి లోబడకపోవడం ఇంద్రియ నియంత్రణ. ఒకవేళ బయట ఆటలు ఆడుతున్నా అలా చేస్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా ఉండడం ఇంద్రియ విషయాల నియంత్రణ. ఈ రెండు విషయాలు తప్పనిసరిగా ఉన్న మనిషి నిజమైన యజ్ఞం చేసేవాడు అవుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.